హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నమస్తే మచ్చ. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మీరందరూ అడిగిన వ్లాగే. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ లో పెట్టిర్రు, డిఎమ్స్ లో పెట్టిర్రు, నిన్న మొన్న Q&A లో కూడా పెట్టిర్రు అనమాట. ఆ వ్లాగ్ ఏంటిదంటే, మొన్న అమ్మగాడికి ఏది అడిగితే అది ఎస్ చెప్పేసినాను కదా. నువ్వు బంద్ చేయరా లైట్, మంచిగానే ఉన్నావు కానీ నీకంటే కలర్ తక్కువ దాన్ని నేనే లైట్లు బంద్ చేసుకున్నా. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి నా రాజావారికి ఎస్ చెప్తాను అనమాట. బట్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది, కీప్ వాచింగ్. ఓకే చెప్పు రాజా. ఓకే ఫస్ట్ అమ్మ అని ఒక షర్ట్ ఇస్తే ప్లీజ్. ఓకేనా? చూసిరా, షర్ట్ ఇస్తాడంట, షర్ట్ ఇస్తే ఇవ్వాలంట నేను. ఓకే ఎస్ చెప్పేద్దాం. షర్ట్ ఇప్పుడు ఇస్తిరి చేస్తా చూడండి. ఏం తీస్తున్నా అంటే అట్లా ర్యాండమ్ గా పోతూనే ఉండాలి మనము. ఆ బెడ్రూమ్ లోకి రాండ్రా నేను. ఓకే షర్ట్ అంట ఇస్తిరి చేయాలంట. ఓకే ఇస్తిరి చేస్తా. కెంజో గాడికి ఏం అర్థమైతలేదు. నెక్స్ట్ నాన్న ఇస్తిరి చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు చేస్తుండమ్మా. ఫస్ట్ నేను నీకు అసలు టైం ఇయ్యా. నేను నీకు అక్క ఆమె ముందు ప్రిపేర్ అయ్యింది, ఇది నేను నీకు ఇస్తున్న ఆఫర్. నాకు తెలియదు, ముందే చెప్పాలి. అందుకే చెప్పలే. ఫస్ట్ ఇస్తిరి చేస్తాను కానీ సరే ఇస్తిరి అంటే చేస్తాను ఫస్ట్. ఇప్పుడే నాకు షర్ట్ ఐరన్ చేసింది, షర్ట్ కూడా ఐరన్ చేసినాను. ఇప్పుడు నేను ప్యాంట్ ఇచ్చిన, ప్యాంట్ కూడా ఐరన్ చేస్తుంది. అయితే షర్ట్ ఐరన్ చేయమన్నాడు, తర్వాత ప్యాంట్ ఐరన్ చేయమని చెప్పిండు. రెండు ఐరన్ చేసేసిన. వాడు బట్టలు మార్చుకోవడానికి అయితే పోయిండు. నెక్స్ట్ ఏం అడుగుతాడో చూద్దాం. అయ్యో ఓకేలే, తేజు ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు రాజావారి ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే రాజావారు చెప్పండి. అమ్మ ఫస్ట్ తింటామమ్మా. ఓకే తింటా. తిన్న తర్వాత వాటర్ తాగుతా. వాటర్ తాగిన తర్వాత సంక నాకు. అదే నువ్వు ఫస్ట్ వెళ్ళి మంచిగా రెడీగా అండ్ ఇప్పుడు బాగానే ఉన్నావు. మంచి రెడీ అవడం ఏంది నువ్వు చెప్పు ఫస్ట్. అమ్మ ఇద్దాం బయటకు పోదాం. ఏడికి బయటకి? ఏడికన్నా చూద్దాం. ఏడికన్నా పోదాం. సరే ఫస్ట్ అన్నం తినమన్నావు. నేను యాక్చువల్లీ అన్నం తినకూడదు అనుకున్నా. అన్నం తినమన్నాడు కాబట్టి అన్నం తింటున్నా. సో వాడు చెప్పినట్టు వినడమే కదా ఇది కూడా. నోట్ దిస్ పాయింట్. ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కీప్ వాచింగ్. అంటే సడన్ గా ప్లాన్ చేసాను కదా రాజా. వాడు ఏం అడగాలి అనుకుంటున్నాడో వాడికి నేను టైం ఇవ్వట్లేదు అనమాట ఆలోచించడానికి. వాళ్ళ అక్క రూమ్లోకి పోయి వాళ్ళ అక్కని ఏదో ఐడియాస్ అడగడానికి పోయినట్టు అనిపిస్తుంది. ఇక దాన్ని అడిగి దాని ఐడియాస్ తీసుకుంటే మాత్రం ఈడు ఇంకా డాష్ అయినట్టే. మా అన్నయ్య కళ్ళు తెచ్చిండు. మంచిది ఎండాకాలం ఒక్కసారి కళ్ళు తాగుతున్నారు వీళ్ళు. కెంజో గానికి పోస్తారా? కెంజో నానా కళ్ళు తాగుతాయి నాన్న, మీరు కళ్ళు తాగుతాయా నాన్న? లేపను ఊడిగా జెర్సేపు అయితే నేను లేపను. అయ్యో మా అన్న సిగ్గుపడుతున్నాడు. ఓకే నానా చెప్పు ఇంకా ఇప్పుడు నెక్స్ట్. నీకు రెండు ఆప్షన్ ఇస్తా. బయట పోవాలంటే ఇప్పుడు పోవచ్చు, కానీ ఎండ చాలా ఉంది. కానీ సాయంత్రం పోవమ్మా. నువ్వు చెప్పాలి ఎక్కడికైనా బయటికి. ఎందుకు బయటకి? ఎందుకు ఇంట్లో కూడా ఏమైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఇంట్లో పెడదాం, రోజు ఇదే చేస్తాము. ఇంట్లో నేను అడిగినా ఏం అడగచ్చు, నువ్వు చెప్పు. నువ్వు తిరుగుతూనే ఉంటావు కదా బయటకి. నేనే తీసుకుపోవాలా ఏంది? ఖచ్చితంగా కంటిన్యూస్ గా మొన్న పోయినవు. నాకు మా ఇద్దరు అర్థమైందా? నేను మా ఇద్దరం బయట పోవచ్చు. సరే ఇప్పుడు చెప్పు ఏంది, ఏం చేద్దాం? అక్క మేము ఇద్దరం బాగుంది అక్క నిజంగా. పోనీ లేనా నా అక్కను కూడా తీసుకొని పోదాం, ఏమైతుంది? నువ్వు పోయినప్పుడే వచ్చిందా నేను ఛాలెంజ్ అప్పుడు. ఈ అక్క ఛాలెంజ్ అప్పుడు రాలేడిగో. మళ్ళీ నా డ్రెస్ బాగాలేదు నన్ను పెట్టకు వీడియోలో, ఇవన్నీ కథలు పడకు. పోనీ లేనా ఏమైతుంది? సాయంత్రం అమ్మ ఎప్పుడు అమ్మా నువ్వు చెప్పక. సాయంత్రం ఎప్పుడు? అసలు బయటకి ఎందుకు లేనా, ఇంట్లోనే ఉంటే అయిపోతుంది కదా. సరే నీ ఇష్టం, నీ ఇష్టం. సరే బయట కంటే ఎక్కడికి అనుకుంటున్నావు? బయట కంటే నాకు మంచిగా రాత్రికా? ఎందుకయ్యా రాత్రికి రాజావా నువ్వు? రాజావారు అమ్మ రాత్రి పోతే ఏమవుతుందమ్మా? అసలు ఎందుకు రాజా బయటకి? వద్దంటావా? నీ ఇష్టం, అది నీకే ఇస్తున్నా ఆప్షన్. వద్దంటే వద్దు. వద్దులే బయటకి, ఇంట్లోనే ఉందాం.
నెక్స్ట్ చెప్పు ఇంకేమైనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్పాలి? ఆ రిమోట్ ఉంది, రిమోట్ ఇగో ఇంట్లో ఇట్లాంటివి వాడు అందుకు ఇట్లాంటివి వాడు. ఓకే పర్వాలేదు. సరే మమ్మీతో పని చేయించుకుంటావా నాన్న? సైకో ఎందుకు? సైకో చూసిర్రా? నేనంటే సైకో అంటుంది. ఏం సైకో ఉన్నావమ్మా అంట. కెన్జో సరే ఒకరోజు కెన్జో గారికి కూడా హాయ్ కెన్జో ఒకరోజు మొత్తం నీకు చికెన్ లో అన్ని వెరైటీస్ చేసి పెడతా. ఓకేనా? ఓకే ఓకేనా కెన్జో? ఓకే సరే ఇంకా నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నేను మంచిగా కూర్చుని కూర్చొని వచ్చాను. ఒక నెక్స్ట్ ఏంటంటే నాకు కొంచెం సేపు డిస్టర్బ్ చేస్తున్నాను. నేను కొంచెం సేపు ఎంతసేపటి వరకు? నేను చెప్పే డిస్టర్బ్ చేస్తాను. ఓకే నేను పిలువద్దు, నేను డిస్టర్బ్ చేయవద్దు, నీతో మాట్లాడవద్దు. మాట్లాడొద్దని కాదు, డిస్టర్బ్ చేస్తాను. డిస్టర్బ్ అంటే లైక్ ఇగో ఇప్పుడు ఊరికి వచ్చి అడుగుతున్నాను నెక్స్ట్ ఏంది ఇట్లా అడుగు. అవునా? సరే చెప్తా. ఇప్పుడు వాక్ చేద్దాము అని అంటే ఇక కళ్ళు ముందు పెట్టుకొని మామ అల్లుళ్ళు ఇద్దరు గేమ్ ఆడుకుంటూ కూర్చున్నారు. నానా చెప్పు నెక్స్ట్. నేను నెక్స్ట్ ఇందాకనే ఏంటిది నీ టైం మంచిగా రెస్ట్ తీసుకో, ఏమని చేయను మంచిగా. నాకేం పని లేదు ఈ రోజు మొత్తం. మూవీ చూసుకో, నేను పిలిచినప్పుడు అప్పుడు కెమెరా వేసుకొని రా. ఓకేనా? అంతేనా? సరే. యాక్చువల్గా ఈ వ్లాగ్ చేయడానికి రీజన్ వేరు, కాకపోతే ఇక్కడ కంటెంట్ అంతా నాకు వేరే రకంగానే దొరుకుతుంది. అసలు నేను ఏం చేయాలి అనుకున్నా అన్నది నేను మీకు కొంచెం సేపట్లో చెప్తా. తేజ్ గారు డిస్టర్బ్ చేయవద్దని అన్నాడు కదా, ఇప్పుడు వాంటెడ్లీ పోయి నేను మళ్ళీ వాడిని డిస్టర్బ్ చేస్తా. మీకు అర్థమైపోతూ ఉంటుంది నేను అసలు ఏం చేయాలని అనుకుంటున్నా అని. గెజ్ కొట్టండి. చెప్పు. ఒకటే నేను చెప్పు రాజా. ఏదైనా అయినా సరే చెప్పు ఏం చేయాలో. అదే 10 సార్లు నువ్వు ఎస్ చేస్తా అంటున్నావు అని చేస్తలేవు నువ్వు. ఇచ్చినాను కదరా బ్రేక్. ఇంకా ఎట్లా నెక్స్ట్ అమ్మానికి ఏం కావాలి? బాగుంది కదా, ఫేస్ కడగాలి దాంతో. నువ్వు ఆగురా. ఒకరి కళ్ళు మీద క్లాసులు ఇచ్చినావు, అప్పటి నుండి మా అన్న కళ్ళు రాకుండా కళ్ళు మీద క్లాసులు ఇస్తుడు. బఠానీలు తినాలంట, శనగలు తినాలంట, కళ్ళు రాకుండా. చెప్పు రాజా, నువ్వైతే చెప్పు రానా. నేను ఈ రోజు నీ కోసం ఏమైనా చేయాలి. లైఫ్ గుడ్ మమ్మా, నాకు ఇప్పుడు ఏం వద్దు. ఏం అడగాలి నేను చెప్పు. నేను చెప్పిన రాత్రి మంచిగా బయటకు ఏం పోతాం నాన్న ఊరికే బయటికి. అడుగురా ఇక నువ్వు ఇయ్యకరా ఐడియాలు. సరే మళ్ళీ ఇంట్లో నాకు ఏం చేయాలో రమ్మేచ్చలేదు. థింక్ అమ్మా మేము లేనిపోని సహాలు ఇస్తున్నాం. నువ్వు మూసుకో. ఓ పెద్ద ఇప్పుడే లేచి అంటుంది. నేను నీకు ఏపీ అన్నా నా టాటూ. అందుకే అడుగుతాను ఏపీ అని టాటూ. నువ్వు అట్లా చూడకు నా ముఖం. నేను కూడా ఒప్పుకుంటా. నెక్స్ట్ డే పక్క నా బర్త్డేకి వేపియాలి. ఇక అప్పటికి చూసుకుందాంలే కానీ చెప్పు. ఇంకా సరే పెళ్లి చేసుకున్నాక వేపించుకుని. నువ్వు వేపించుకున్నావారా నీ వైఫ్ ది? నేను ఎవరు వేపించుకున్నా. చెప్పు ఇంకా నెక్స్ట్ ఏం 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 అడగాలనుకుంటున్నావు? నన్ను అడుగు. కెన్జో 1 hour వాకింగ్ తీసుకో. కెన్జో వాకింగ్ అంట. నేను ఎప్పుడు తీసుకోపోను కూడా. తీసుకోవాలి. తీసుకోపోను. ఇందాక అడిగాను కదా, అమ్మాయి చేయాల్సిందే అమ్మా, ఎక్కువ కష్టం కాదు. నేను కళ్ళు అయితే తాగా, నాకు దాని వాసనే పడదు. నేను నిన్నే నా దగ్గరికి రాని ముద్దు పెట్టినా. వద్దు రాజా, నేను తాగా. అస్సలు దాని ఆ గ్లాస్ దగ్గరికి కూడా ఛాలెంజ్ ఏంటి చెప్పు కదా మామ. చూడు మామ కూడా ఒప్పుకుంటు. లేదురా నేను ఈ పని అయితే చెయ్య. ఇంకేమైనా అడుగు చేస్తా. సరేనా? థింక్ చేయడానికి కూడా టైం ఇస్తుంది. వాగు 24 hours అంతా కూడా మస్తు టైం ఉంది ఇంకా. ఇప్పుడు పాపం లేనా, నా కొరికితే కొరికిండు ఏమైతుంది వాడికి. నువ్వంటే ఇష్టం కదా రాజా. చూడు నువ్వంటే వాడికి ఇష్టం నాన్న, ఆడుకుంటున్నాడు. పాపం ఏం ఆపుతా వాడిని. ఇట్స్ టైమ్ టు డిస్టర్బ్ తేజు, ఎందుకంటే డిస్టర్బ్ చేయొద్దన్నాడు కదా. చెప్పు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? కొంచెం రాత్రి కొంచెం డార్క్ అయిన తర్వాత బయటకి పోదాం. బయటకి ఏం పోతాం రాజా? అమ్మా నా ఛాలెంజ్ నేను చెప్పేప్పుడు ఇంకా ఏమే ఎటో పోతుంది.
అక్క అమ్మ అక్కగే ఏడికి పోవద్దు ఇంట్లో కూర్చోమని. బాగానే తీసుకుపోతున్నావు. అమ్మా మమ్మీ అన్ని నాయే వేసుకుందా. షర్ట్ నాది, ఆ బ్యాగ్ నాది, అద్దాలు నాది. ఏ షర్ట్ నాది. హలో మమ్మీ ఆ. నేను చెప్పిన మాట వింటావు కదా అక్క ఏడకి పంపుతుందమ్మా. ఏ పాపం ఒక పని మీద పోతుంది నాన్న, అట్లా ఆపోతూ. జస్ట్ కిడింగ్ అక్క. ఓకే అమ్మ బాయ్. బాయ్ అమ్మ, లవ్ యూ. నా అద్దాలు జాగ్రత్త, ఆల్రెడీ ఒకటి పోయినాయి. అక్క ఇది పోతే ఇంకా మమ్మీ అంతే. అంటే అవి పోయినాయి కదా, ఆ? అవి పోయినాయి కదా. పోలేవు. అమ్మా ఆ, క్యాబ్ బుక్ చేయలేదా? కార్ కి కార్ ఇయ్యను నేను, కానీ క్యాబ్ బుక్ చేసుకుంటా. తేజం నువ్వు ఫుల్ ప్లానింగ్ ఉండే ఫస్ట్ నాగోలు పోవాలి. అది కాదు, epic. చెప్పు నాన్న, ఏదో అమ్మాయి question. క్వశ్చన్ అడుగుతున్నా, నిజం చెప్పాలి ఓకేనా? నిజం చెప్తా. నీకు జస్ట్ అని ఛాలెంజ్ జస్ట్ చెప్పొద్దు ఓకేనా? అమ్మ నీకు అక్కతో ఎక్కువ మజా వచ్చిందా, నాతో ఎక్కువ మజా వచ్చిందా? నీతోనే మజా వచ్చింది. ఎందుకు అట్లా వచ్చింది? ఈ వీడియో తీసి నేను అక్కకు పెడితే మజా వస్తుంది. ఓకే గాయస్ మీకు కూడా చెప్తున్నా. ఏ మా ఓకే మీకు అక్కకి ఏమంటున్నావు? అవును ఓకే నువ్వు పంపి ఓకే నా అక్కకి పంపి ఏం కాదు. నువ్వు ఏమన్నా నేను మీ అందరికి చెప్తాను, చూసేట వాళ్ళకి అందరికి అక్క ఛాలెంజ్ లో ఎక్కువ మజా వచ్చిందో, నాతో ఎక్కువ మజా వచ్చిందో. ఇంకా ఛాలెంజ్ ఎండ్ కాలేదు నాది, జస్ట్ అడుగుతున్నా. మీకు ఎవరిది ఎక్కువ వచ్చిందో, వైషు అన్న తేజు అన్న జస్ట్ కమెంట్స్ లో చెప్పండి. తేజు అన్న Voting వైషు లాగా. అన్న Voting ఓటింగ్ లాగా ఓకేనా? ఇట్స్ లైక్ ఓటింగ్ ఓకే. ఓకే, ఓకే నాకైతే నీతోనే మజా వస్తుందిరా. ఓకే నాకు అందరినీ తెలుసుకోవాలని ఉంది ఓకేనా? ఎందుకు అక్కడనే గెలిపించుకుంటా? ఎందుకు? అక్క, మా అమ్మ నువ్వు ఇంతే నా అది నా మీద ఉరుతుంది, అందుకని అమ్మ ఇంకేమనగా అక్కడికి గెలిపి. అమ్మ ఇది కూడా వీడియో తీస్తున్నావు అంతే అమ్మ. ఓకే Okay. రాక్షసి. See you soon. లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. ఓకే, కానీ మళ్ళీ ఇప్పుడు తేజు కానీ సతాయిద్దాము. చెప్పు ఏంటిది ఇప్పుడు ప్లాను? సో గాయస్ చెప్పు గాయస్. సో మేము 7 o'clockకి బేబీలో పోదాం ఓకేనా? పోయి తిందాం. ఇక ఛాలెంజ్లు అంటే బయటకు పోడినారా? అమ్మ అది నా ఇష్టం అమ్మా, నేనేమని చెప్తా అది. ఛాలెంజ్లు అంటే కథం ఇంకా అది నా ఇష్టం మళ్ళా. బయటకే పోవాలి ఇక. అది నా ఇష్టం. అప్పుడు ఇంట్లో ఉండి అమ్మ నేను బీరోలతో పోతా అంటే నేను మా అవును. ఇద్దరం అమ్మ అంటున్నా నేను అంతే. మన ఇద్దరమే ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దాం కదా. సరే ఇంట్లో ఓకే గాయస్, నేను మమ్మీని అడుగుతున్నా. మమ్మీ మా ఇంట్లో ఉండి ఏం చేద్దాం చెప్పు, నువ్వు చెప్పు. మంచిగా టీవీ చూద్దాము, సినిమాలు చూద్దాము. ఏం సినిమా చెప్పు నువ్వు? ఏదైనా సినిమా చూద్దాం. దురేందర్ చూద్దాం. దురేందర్ 1 చూసిన, దురేందర్ 2 చూసిన, 2 ఇంకేం చూద్దాం చెప్పు. ఉట్టిగానే కూర్చుందాము. ఉట్టినా కూర్చున్నా బోర్ కొడుతుంది మళ్ళీ. రీల్స్ చేద్దాం. రీల్స్ వద్దు నా పిచ్చి లేస్తుంది రీల్స్ అంటే. చెప్పు నువ్వు ఇంకేం. అందుకేం బయటకు పోతున్నా చూడు. అందరు కమెంట్స్లో పెట్టండి మమ్మీ ఫీల్ అని. ఇంకా మమ్మీ నేను చెప్పింది చేస్తా అంటలేదు. నేను అప్పుడు అంటున్నా బయటికి వెళ్తే నువ్వు అంటుంది. ఇట్లా ఏం చేయాలి చెప్పండి. నేను అమ్మమ్మ ఇద్దాం బేబీలో పోతున్నాం అంతే అంటే అంతే అంతే. అరే గొర్రె అమ్మ ఇఫ్ నాట్ బేబీలో విల్ గో సమ్వేర్ ఎల్స్ ఓకే. అరే మేనా అసలు వద్దు ఎక్కడికి బయటకి. అమ్మ పక్క అమ్మను మరీ వేస్తున్నావు అమ్మాయి ఛాలెంజ్ అనకు మళ్ళీ నువ్వు చెప్తున్నా. నేనేమంటే మా ఇద్దరం బేబీలో అమ్మ ఛాలెంజ్ కోసమే కాదు, ఇట్ విల్ బీ ఎ న్యూ మెమొరీ ఫర్ ఎస్ ఓకేనా? అరేమైనా ఓకేనా? సో విల్ గో టు బేబీలోన్ ఇన్ లైక్ 1.5 hours. Okay? అంత సీన్ లేదు. We are going to Babylon. We are not going. We are going. No. అబ్బా నువ్వు మరీ చేస్తున్నావు, మరీ చేస్తున్నావు. ఓకే అయితే ఇప్పుడు తేజు గారు బయటకు వెళ్దామని అన్నాడు కదా, నేను దానికి ఏం ఒప్పుకోవట్లేదు. ఎందుకు మా ఏం ఒప్పుకోవట్లేదురా? అమ్మ ఆగు, ఏంది చెప్పు, నీ ప్రాబ్లం ఏంది? అసలు ఏ కెంజో? దీని ఎవరైతే చూస్తున్నారు ఇప్పుడే ఎగ్జిక్యూట్ చేసేయండి. మామీ నేను చెప్పిన అన్ని మాటలు ఒక్కరు కూడా ఒప్పుకుంటలేదు. నేను చెప్పిన బయటకు పోదాము మా ముగ్గురం అంటే ఒప్పుకుంటలేదు అది కూడా. అందుకే మా ఇప్పుడు ఎవరైతే చూస్తూ ఎగ్జిక్యూట్ చేసేయండి. మమ్మీ ఒప్పుకునే మాటలు ఎవ్వరు చేస్తలేదు చెప్తున్నా. మమ్మీ ఒప్పుకునే మాటలు ఎవరు చేస్తలేరా? మమ్మీ అసలు ఒప్పుకోవట్లేదు. మమ్మీ అస్సలు ఒప్పుకుంటలేదు చెప్పేది. సేయింగ్ yes to తేజు ఛాలెంజ్, Saying yes to mom అన్నట్టు. యా ఎగ్జాక్ట్లీ మమ్మీ చెప్తున్నా. మమ్మీ అరే ఒక గొర్రె, నీకు ఇంకా అర్థం కాలేదా? నిన్ను పొద్దున్న నుండి ప్రాంక్ చేస్తున్నాను రా. లేకపోతే సేయింగ్ ఎస్ అంట, వీళ్ళకంట 24 గంటలు నేను ఎస్ చెప్పుకుంటూ ఉండాలంట. అబ్బా guys, this is my last vlog.
ఇంకొక బ్లాగ్ లో కూడా కనిపించాను అమ్మ యాక్చువల్లీ పాపం అమ్మ. ఇట్స్ యాక్చువల్లీ పాపం అంట. లేకపోతే సేయింగ్ ఎస్సరంగానే అంటే బయటకు పోదాం, అంటే బయటకు పోదాం, బయటకు తిరుగుదాం అంటే ఇంకా బయటకు పోయేటివి అయితేనే ఎస్సులు చెప్పుకుంటుండాలా నేను? ఇంట్లో ఏది వర్కౌట్ కాదా? చాలా ఫేక్ పర్సన్ కదా అక్క. మమ్మీ చాలా ఫేక్ పర్సన్ కదా అంట. నువ్వు మరి అంత ఇదిగా చూడకు, ఓకే? నేనేదో మోసం చేసేసినట్టు మీరు నన్ను చేయట్లేరా మోసం? సేయింగ్ గెస్ట్ మాము, సేయింగ్ గెస్ట్ వైషు అని చెప్పి ఈమెనే స్క్రిప్ట్ రాసేసుకొని కంటెంట్ అంతా డిసైడ్ చేసుకొని నేను ఒప్పుకొని టాటూ లేపించి అమ్మ కంటెంట్ అదే నీ కంటెంట్ యాక్చువల్లీ, ఓకేనా? బట్ నేను మీ అందరికి ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. టు బి వెరీ హానెస్ట్, నేను నిజంగా కూడా వ్లాగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంట్రెస్టింగ్ అన్నాను కదా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటిదంటే తేజు, మీరు ఒకవేళ నోటీస్ చేస్తే తేజు ఏది చెప్పినా నేను దానికి ఒప్పుకోలేదు. ఓకే, బట్టలు ఐరన్ చేసి ఇమ్మన్నాడు, నేను దానికి మాత్రం ఒప్పుకున్నాను. మిగతా దేనికి కూడా నేను ఎస్ చెప్పలేను. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఐఎమ్ నిజంగా చెప్తున్నాను కదా, నిజంగా నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వాడు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంకా నా కోసం అది చెయ్యి, నాకు ఆ షాపింగ్ చేయించు, ఇది చేయించు అని చెప్పి నన్ను ఎక్కడ అడగలేడు, నన్ను సతాయించలేడు కూడా. ఒక్క నిమిషం ఆగు, నీ దగ్గర కూడా వస్తా, ఒక్క నిమిషం ఆగు. నన్ను చెప్పలేండి రా, మర్చిపోయి వస్తాం మళ్ళా నేను. అయితే ఒక్క నిమిషం ఆగండి. సో ఇక్కడ వాడు బయటకు కూడా పోదామని అన్నాడు. దానికి కూడా దేనికి అన్నాడు? మనం ఇప్పటివరకు ఎప్పుడు బయటకు పోలేము, మనం ఇద్దరమే బయటకు వెళ్ళి మెమొరీస్ ని మనము జమ చేసుకుందామమ్మా అని అన్నాడు. కానీ ఇంకా వాడు ఎక్కడ కూడా నాకు అది కొనిపి, నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అని చెప్పేసి అల్లే నా అయ్యా, నా రాజావారు. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వైషు దగ్గరకు వస్తున్నా. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చెప్పారు, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ డాటర్, ఆమె ఏది చెప్తే దానికి అట్లెట్లా ఎస్ చెప్తారు, మీరు అసలు అట్లాంటి పేరెంటింగ్ ఎట్లా చేస్తారు, మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా మమ్మల్ని సతాయిస్తున్నారు, ఆమెలా ఉండాలి పేరెంట్ అంటే అని చెప్పి అందరికి ఒకటి చెప్తున్నా. నా కూతురు ఎక్కడ నన్ను తప్పు చేయాలి అని చెప్పేసి ఒప్పించడానికి ట్రై చేయలేదు. దానికి నిజంగా టాటూస్ అంటే ఇష్టం. అండ్ మేము అనుకున్నాం కూడా ఒకప్పుడు బయట ఇట్లా వరల్డ్ ట్రిప్ అట్లా మేము బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ టాటూ అని. నాకు ఇష్టం ఉండదు టాటూస్, నాకు వేయించుకోవడం ఇష్టం ఉండదు. అట్లా అని చెప్పి నేను దాని ఇష్టాలని నో చెప్పే రైట్ నాకు లేదు. యాజ్ అ మదర్ గా అది ఏమైనా తప్పు చేస్తుంటే నేను ఆపుతా, ఓకే? కానీ టాటూస్ అనేది దానికి ఇష్టం. సో అది టాటూ వేయించుకుంది, నేను దానికి సపోర్ట్ చేసిన. ఇంకొకటి ఏంటిదంటే షాపింగ్ కి తీసుకెళ్ళింది, 6,000 ఖర్చు పెట్టేసిర్రు అని అంటే అవి రెగ్యులర్ రిక్వైర్మెంట్స్. దానికి అది జిమ్కి పోతుంది, జిమ్ బట్టలు అవసరం కాబట్టి నేను కొనిపించిన. నేనేం గుడ్డిగా సరేలే వాళ్ళు ఏదంటే అది నేను దానికి ఎస్ చెప్పుకుంటూ తోకాడిస్తూ నేనేమి వాళ్ళతో ఉండను. ఎక్కడైనా తేడా వచ్చింది అని అంటే తోలు తీస్తాను కూడా. జిమ్ బట్టలు అడిగింది, నేను జిమ్ బట్టలు కొనిపించిన. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే హెయిర్ కటింగ్ అడిగింది. ఓకే, ఎప్పటికప్పుడు నా కూతురు కూడా అందంగా కనిపించాలి అని చెప్పేసి నాకు కూడా ఉంటది కాబట్టి నేను హెయిర్ కటింగ్ కి ఒప్పుకున్నాను. నేను చేసిన దాంట్లో ఎక్కడా కూడా తప్పు లేదు. అండ్ తప్పు చేస్తున్నా అని చెప్పి మీరు అనుకుంటే ఐ రియలీ డోంట్ కేర్. నేనైతే చాలా ప్రౌడ్ నా పిల్లల్ని చూసి. నేను నా పేరెంటింగ్ నేను చాలా బాగా చేస్తున్నా. అండ్ మై బోత్ కిడ్స్ రేస్డ్ వెరీ ఫైన్ అండ్ వెరీ గుడ్. ఓకే, కెంజో గాడు కూడా చాలా బుద్ధిమంతుడు, చాలా అమాయకుడు. ఇక వాడికి మేము ఉంటే చాలు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్. యాక్చువల్లీ ఇది సేయింగ్ గెస్ట్ తేజ కాదు, దిస్ ఇస్ అ ప్రాంక్ అన్నమాట. ఓకే, బాయ్ ఎవ్రీవన్. నమస్తే మచ్చా, బాయ్. అదే ప్రాంక్ రా.